ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అది దేవాలయం మాత్రమే కాదు, చిట్టి గుండెలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే హృదయాలయం కూడా. ఆ దేవదేవుడి సన్నిధిలో కొలువైన ఆరోగ్య క్షేత్రం, నిరుపేదల పాలిట గుండె గుడి. ఏకంగా 4,000 మంది చిన్నారుల చిట్టి గుండెలను నిలబెట్టిన సంజీవని. వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన అపర సంజీవని. అమ్మ జన్మనిస్తే అభం శుభం తెలియని ఆ పసికందులు గుండె జబ్బుల బారిన పడితే లక్షల రూపాయల ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత భారమైతే ఆ చిట్టి గుండెలకు కొండంత అండగా నిలుస్తూ ఆ చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న వరప్రదాయిని. అదే శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్. 3.5 ఏళ్లలోనే 4,000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసిన శ్రీ పద్మావతి హృదయాలయంపై స్పెషల్ స్టోరీ. ఆ పేదింటి కన్న తల్లికి కన్నీరే రాగమైతే, ఆ నిరుపేద కన్న తండ్రికి దేవదేవుడే దిక్కైతే, ఆ చిన్నారి చిట్టి గుండెకు ఊపిరే ప్రార్థనైతే, ఆ హృదయానికి ధైర్యమిచ్చిన దేవాలయం అదే శ్రీ పద్మావతి హృదయాలయం. 4,000 మందికి పైగా పసిపిల్లలకు పునర్జన్మను ప్రసాదించిన సంజీవని. కార్పొరేట్ వైద్యం భారంగా మారే నిరుపేద తల్లిదండ్రులకు అపర సంజీవని. ఇది వైఎస్ జగన్ సంకల్పమే కాదు, పేదరికంపై ఆయన సాధించిన మానవతా యజ్ఞం. రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకోవటమే కాదు, పేదలకు వైద్యం ఏనాడూ భారం కాకూడదనే గొప్ప సంకల్పంతో ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన పేదల పాలిటి అపర సంజీవని లాంటి పథకాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను కొనసాగించటమే కాదు, మరో మెట్టెక్కుతూ ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు పెంచడంతో పాటు చిట్టి గుండెలకు అండగా నిలవాలన్న మానవతా హృదయంతో గొప్ప సంకల్పంతో ఆయన ప్రారంభించిన శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ఎందరో పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టింది. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 2021 సెప్టెంబర్లో ఆసుపత్రి ప్రారంభం అయితే, జనవరి 2022 నుంచి అక్కడ శస్త్రచికిత్సలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రి 4,000 చిట్టి గుండెలకు ఊపిరి పోసింది. 4,000 మంది నిరుపేద తల్లిదండ్రులకు కొండంత అండగా నిలిచింది. అభం శుభం తెలియని వయసులో అల్లరి చేయాల్సిన సమయంలో పేదింటి బిడ్డలను పెద్ద జబ్బులు వెంటాడితే, ఆ నిరుపేద తల్లిదండ్రుల ఇంట్లో చీకట్లు అలుముకుంటే, దిక్కు తోచని స్థితిలో వారంతా కొట్టుమిట్టాడుతుంటే, ఆ దేవదేవుడి సన్నిధిలో కొలువైన హృదయాలయమే వారిని అక్కున చేర్చుకుంది. ఆ చిట్టి గుండెలకు కొండంత అండగా నిలిచింది. చీకట్లో అలుముకున్న 4,000 కుటుంబాల్లో తిరిగి ఆ చిన్నారులతోనే చిరుదివ్వలు వెలిగించింది. పుట్టిన 14 రోజులకే సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఆపరేషన్ చేశారండి, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇక్కడ 2 నెలలు బట్టి ఇక్కడే ఉన్నాము. మామూలుగా అయితే ఈ ఆపరేషన్కి అన్ని చోట్ల తిరిగామండి. లక్షల్లో 15 లక్షలు అడిగారు, 10 లక్షలు అడిగారు చాలామంది. కానీ ఇక్కడ సార్ దేవాలు అదే జగన్మోహన్ రెడ్డి గారు 2021లో ప్రారంభించారండి ఈ హాస్పిటల్. దానివల్ల ఏ ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారాగా చాలా బాగా రూపాయి కూడా ఖర్చు అవ్వలేదండి మాకు. చాలా బాగా చేశారండి. అలాగే ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయండి. 3 పూటలో కూడా భోజనం కూడా పెడుతున్నారండి, ఎటువంటి ఇబ్బంది లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 4 అడుగులు ముందుకేసి చిన్న పిల్లల గుండె సంరక్షణ బాధ్యత నాది అంటూ నడుం బిగించారు. సీఎం హోదాలో నాడు టీటీడీ అధికారులను ఆదేశించిన 8 నెలల కాలంలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ఒక్కరికి ఖరీదైన గుండె సంబంధిత చికిత్సలు ఉచితంగా అందిస్తున్నట్లుగా ఆనాడే ప్రకటించారు. ఆయన లక్ష్యానికి గొప్ప సంకల్పానికి అనుగుణంగా పురుడు పోసుకున్న ఈ హృదయాలయం అనతి కాలంలోనే గుండె మార్పిడి, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి నిరుపేదల పాలిటి గుండె గుడిగా మారింది. చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా సరే ఆపర్చునిటీ ఉంది కాబట్టి వినియోగించుకోవడానికి తెలిసినంత వరకు మీరు
ఇక్కడికి వచ్చి చేయించుకోండి. సర్వీస్ అయితే చాలా చాలా బాగుందండి. మేము వచ్చి ఇప్పుడు 2 months అవుతుంది. ఇప్పుడు వెళ్ళిపోదామని డిశ్చార్జ్కి దగ్గరలో ఉన్నాము. ఇది స్టార్ట్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా చాలామందికి ఆయన ద్వారా ఉపయోగం జరుగుతుందండి. ఇంకా ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్ళకి దీని ద్వారా మిగతా జనాలందరికీ కూడా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. పేదవాడి ఆకలి విలువ మాత్రమే కాదు, అదే పేదింటి బిడ్డ గుండె చప్పుడు కూడా వైఎస్ జగన్ కు బాగా తెలుసు. అందుకే అభం శుభం తెలియని ఏ పసిబిడ్డ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడకూడదని, వ్యాధి బారిన పడ్డా ఆ బిడ్డకు డబ్బులు లేక కాపాడుకోలేకపోయామనే వేదన ఏ నిరుపేద తల్లిదండ్రులకు మిగలకూడదని, అలాంటి వారికి కొండంత అండగా నిలిచే బాధ్యత నాది అంటూ ముందుకు వచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆలోచన నుంచి పుట్టిన ఆలయమే ఈ హృదయాలయం. వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ఆసుపత్రిలో 3.5 ఏళ్లలోనే 4,000 మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్స్ లో సక్సెస్ రేట్ 95% కంటే ఎక్కువే. దేశంలో మరెక్కడా లేని విధంగా 20 గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సాధించారు. ఇందులో కూడా సక్సెస్ రేట్ 80% కన్నా ఎక్కువే. అదే సమయంలో ఏపీలో గవర్నమెంట్ సెక్టార్ లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్న ఒకే ఒక్క ఆసుపత్రి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్. పేద ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సెంటర్ అండి ఇది. దీనిలో ఇప్పటిదాకా అంటే ఈ 4 సంవత్సరాల వ్యవధిలో 4,000 మంది పిల్లలకి గుండెకి శస్త్రచికిత్సలు కానీ ఈ బటన్ ఆపరేషన్లు కానీ చేసామండి. మొత్తం 4,000 మంది పిల్లలకు చేసాం. మా సక్సెస్ రేటు కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% ఉందండి. జనవరి 23 నుంచి ఇక్కడ గుండె మార్పిడి ఆపరేషన్లు అన్నవి స్టార్ట్ చేసామండి. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సెక్టర్లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్న సంస్థ ఇదొక్కటే. ఇప్పటిదాకా 20 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ చేసామండి. ఇందులో కూడా సక్సెస్ రేట్ ఇస్ అబౌవ్ 80%. కలియుగ శ్రీ వెంకటేశ్వరుని నిండు ఆశీస్సులతో ఆయన పాదాల చెంత తిరుపతిలో పురుడు పోసుకున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నిరుపేదల పాలెటి గుండె గుడిగా కొలువయింది. ఆధ్యాత్మిక నగరంలో అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ గుండె మార్పిడికి కేంద్ర బిందువుగా మారింది. హృద్రోగ సమస్యలతో బాధపడే అభం శుభం తెలియని చిన్నారులకు పునర్జన్మ కేంద్రంగా విరాజిల్లుతోంది. లక్షల వ్యయంతో కూడుకున్న వైద్యం ఎంతో మంది పేదలకు ఉచితంగా ప్రసాదిస్తూ శ్రీవారి హృదయాలయంగా దేశవ్యాప్తంగా కీర్తి తెచ్చుకుంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పురుడు పోసుకున్న శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ పేదింటి చిన్నారుల పాలిట ఆపన్న హస్తంగా నిలుస్తూ వారికి పునర్జన్మను ప్రసాదిస్తోంది. చిన్న చిన్న పిల్లలకు మేము చూస్తున్నాం కదా, చిన్న పిల్లలకు కూడా ఆపరేషన్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ చాలా నేను చూశాను. ఇక్కడ నేను 1 నెల ఇక్కడే ఉన్నాను. నేను ప్రతి ఒక్క పిల్లలకి సక్సెస్ఫుల్. ఆపరేషన్ మాత్రం ఎటువంటి డోకా లేదు. బయట హాస్పిటల్ చేస్తే 1 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదు సార్, ఇక్కడ ఖర్చు ఏం లేదు సార్. దేని ద్వారా చేశారు? ఆరోగ్యశ్రీ సార్. సార్ ఈ 1 రూపాయి ఖర్చు ఏం కాలేదు. అంతా ఆరోగ్యశ్రీ. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమని చేసినాడో పిల్లల పట్ల ఆయన ప్రేమ మాత్రం ఇప్పటికీ నిలిచిపోతుంది. మాకైతే కూడా చాలా సంతోషంగా ఉంది. మా పాప మేము 12-16 లక్షలు అంటే మేము ఎక్కడ తెస్తామండి. లేదు, మాకైతే కూడా చాలా ఇదిగా ఉంది. శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. టీటీడీ సంపూర్ణ ఆర్థిక సాయంతో నడుస్తున్న ఈ ఆసుపత్రికి దేశంలో ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఏకో స్కానింగ్, మెడికల్ ల్యాబ్, ఎక్స్రే, క్యాట్ ల్యాబ్, అడ్వాన్స్డ్ ల్యాబ్ లాంటి ప్రపంచ స్థాయి వైద్య పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలానే అత్యాధునిక ఐసీయూ సదుపాయాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. చిన్న పిల్లల్లో హృద్రోగ సమస్యలు వచ్చాయని చెబితే చాలు, పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కార్పొరేట్ కు మించిన వైద్యం ఎక్కడా అంటే ముందుగా వినిపించే మాట శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్. అందుకే అనేది పేదవాడి ఆకలి ఆరోగ్య సమస్యలు అర్థం చేసుకున్న నాయకులు ఇద్దరు. అందులో ఒకరు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే రెండవ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హృదయాలయంలో ఉచితంగా చికిత్స తీసుకుంటున్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా చెప్పే మాట ఇదే. ఆయన పెట్టిన దానికి, ఆరోగ్యశ్రీ పెట్టిన దానికి ఆయన మాకు ఒక దేవుడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు గానీ ఆయనే దేవుడేనాడు. 5 లక్షలు 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి తేవాల? బీద పరిస్థితి.
మేము బతకలేని పరిస్థితి, ఎక్కడ పోవాలి మేము? పిల్లలకి అట్లా కష్టాలు ఉన్నప్పుడు ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా మేము? ఏదో ఆరోగ్యశ్రీ ఉన్న స్త్రీ ఉన్నదానికి మేము అక్కడ డోర్ నుంచి ఇక్కడికి వచ్చినాం, తిరుపతికి వచ్చినాం. ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నాం సార్. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి డైరెక్టర్ గా 20 మంది వైద్య నిపుణుల బృందం నిరంతర పర్యవేక్షణలో ఎంతో మంది చిన్నారులకు ప్రాణం పోస్తోంది. ఈ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసియా టుడే రీసెర్చ్ మీడియా 2023లో బెస్ట్ పీడియాట్రిక్ కార్డియక్ సెంటర్ గా ఎంపికైంది. అనతి కాలంలోనే విశిష్టమైన సేవలతో దేశవ్యాప్తంగా గుర్తింపును పొందింది. కేవలం ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే కాదు, యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ కు చెందిన చిన్నారులకు కూడా ఇక్కడ గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అంతేకాదు, పద్మావతి హృదయాలయం ఖ్యాతి సరిహద్దులు కూడా దాటింది. బంగ్లాదేశ్ నుంచి 4 చిన్నారులకు ఇక్కడ హార్ట్ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఏదేమైనా వైఎస్ జగన్ ఆలోచనల్లో నుంచి పుట్టుకువచ్చిన ఈ హృదయాలయం ఎందరో నిరుపేద తల్లిదండ్రులకు కొండంత అండగా నిలుస్తోంది. శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ 70 పడకలతో మొదలైంది. ఇప్పుడు అది 350 పడకలకు విస్తరిస్తోంది. పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేదలకు విస్తృత సేవలు అందించడానికి సిద్ధమవుతోంది. అలిపిరి దగ్గర భవన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దాదాపుగా పనులు పూర్తి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఆయన ఆలోచనల్లోంచి ఉద్భవించిన ఈ మానస పుత్రిక ఇప్పుడు మరిన్ని అత్యాధునిక సౌకర్యాలతో మరింత మంది పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధమవుతోంది. గుండె సంబంధిత వ్యాధులకు సరైన చికిత్స అందక ఆ శస్త్రచికిత్సల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత తల్లిదండ్రుల దగ్గర లేక నిత్యం ఎన్ని చిట్టి గుండెలు ఆగిపోతున్నాయో తెలుసా? నిత్యం ఎన్ని కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయో తెలుసా? తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి 1000 మంది శిశువుల్లో 10 మందిలో ఏదో ఒక గుండె సమస్య ఉంటోందన్నది ఓ అంచనా. వీరిలో 3వ వంతు మందికి ఏడాదిలోపే శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ లెక్కన మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏటా 4,500 మంది చిన్నారులకు సర్జరీలు అవసరం. దీనికోసం ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత స్తోమత పేద తల్లిదండ్రుల దగ్గర ఉండదు. కళ్ల ముందే ఆ చిన్నారి గుండె తడబడుతున్నా ఆ కార్పొరేట్ వైద్యాన్ని అందుకోలేరు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదన్న ఉద్దేశంతో ఆ చిట్టి గుండెలను కొండంత అండగా నిలవాలన్న మహాసంకల్పంతో జగన్ ప్రారంభించిన మానవతా యజ్ఞమే శ్రీ పద్మావతి హృదయాలయం. అతని పెట్టిపోయినాడు. మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎంతో మంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. డబ్బులు ఉన్నోళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో ఎంతో విధంగా చేసుకుంటారు. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాలి. ఏదో అతని పెట్టినాడు కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పండించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యతరగతి వాళ్ళకి చాలా బెనిఫిట్. ఈ విషయంలో ఈ చాలా బాగా జరుగుతున్నాయి. ఈ విషయంలో కూడా చాలా బెనిఫిట్. 70 పడకలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ఇప్పుడేకంగా 350 పడకలకు విస్తరిస్తోంది. పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అవతరిస్తోంది. ఈ ఆలోచన కూడా జగన్దే. పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ను మరింత విస్తరించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని ఆనాడే తలచారు. అనుకున్నదే తడవుగా 2022 మే 5న అత్యాధునిక సౌకర్యాలతో కూడిన శ్రీ పద్మావతి చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన కూడా చేశారు. 250 కోట్ల రూపాయల నిధులతో ఈ ఆసుపత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఈ నూతన భవనం అందుబాటులోకి వస్తే 14 అదనపు పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. న్యూరాలజీ, కిడ్నీ, లివర్, హెమటో అంకాలజీ, తలసేమియా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలతో పాటు ఎయిర్ అంబులెన్స్ యూనిట్ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి హార్ట్ ప్రాబ్లం ఎలా ఉందండి అనేసి వచ్చి రాగానే బాగానే రిసీవ్ చేసుకున్నారు సార్. వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంది సార్. వచ్చి రాగానే ఫాస్ట్గా చేసి లేట్ చేయకుండా ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. హార్ట్ సర్జరీ మనకి ప్రాబ్లం లేకుండా లేజర్తో, ఓపెన్ సర్జరీ కాకుండా లేజర్తో చేశారు సార్. గుండెలో రంధ్రాలతో పుట్టటం, గుండె కవాటాలు 4కి బదులు 2 ఉండటం, రక్తనాళాలు అపసవ్య దిశలో ఉండటం, గుండెలో మంచి చెడు రక్తం కలిసిపోవటం, ఇలాంటెన్నో క్లిష్టమైన సమస్యలతో పుట్టే చిన్నారులకి మెరుగైన చికిత్సను అందించి ఇక్కడ ఆయుష్ పోస్తున్నారు.
దేశం నలుమూలల నుంచి వైద్య నిపుణులు రప్పిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఏకో కార్డియక్ ఎక్మో మెషిన్స్ తో పాటు అత్యాధునిక క్యాత్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పిల్లల గుండె సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వాసుపత్రి ఇదొక్కటే. తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరోగ్యశ్రీ పథకం కింద, ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నారు. బాగానే సంతోషంగా ఉంది. అంతకుముందు బాధగా ఉండేది. విజయవాడ ఫస్ట్ ఆపరేషన్ విజయవాడ జరిగింది, రెండో ఆపరేషన్ వచ్చి నంద్యాల, మూడవది వచ్చి ఇది ఇప్పుడు తిరుపతి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా నాకు బాగానే ఉంది. శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించిన 4 నెలల్లోనే అంటే 2022 జనవరి 20న తొలి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశారు. అలా మొదలైన గుండె మార్పిడి చికిత్స ఇప్పటి వరకు 20 చేశారు. 5 నెలల పసికందుకు సైతం ఇక్కడ గుండె మార్పిడిని చేసి శభాష్ అనిపించుకున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోటోకాల్తో విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానం ద్వారా గుండెను తీసుకొచ్చి గుండె మార్పిడి విజయవంతంగా పూర్తి చేశారు. ఇలా శ్రీవారి ఆశీస్సులతో నడుస్తున్న శ్రీ పద్మావతి కార్డియక్ కేర్ సెంటర్ వైద్య సేవలు దశ దిశలా వ్యాపించాయి. కాకినాడ నుంచి వచ్చామండి. పాపకి ఇప్పుడు సంవత్సరంన్నారండి. మేము 2 నెలలు పాప ఉన్నప్పుడు వచ్చామండి ఇక్కడికి. 2 నెలలు పాప వచ్చినప్పుడు స్టంట్ వేశారండి, అది సక్సెస్ అయిందండి. 11 నెలలకి మళ్ళీ మామూలుగా చెకప్కి తీసుకొస్తుంటే 11 నెలలు వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారండి. చేశారు, బాగుందండి. చాలా బాగా చేశారండి, చాలా బాగా చూశారు కూడానండి. అందులో ఏం తేడా లేదండి, ప్రతిదీ కూడా అన్నీనండి. ఒక నర్సెసే కాదు, డాక్టర్సే కాదు, ఇంకెవ్వరూ ఇంకా ఇదైతే ఇంకో దేవాలయంతో సమానం అండి. చిన్నపిల్లల గుండె సంబంధిత చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిదైతే దాన్నంతకు మించి అన్నట్లుగా కొనసాగించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభమైన 8 నెలల వ్యవధిలోనే ఇక్కడి వైద్య సేవలను గుర్తించి దాతలు ముందుకొచ్చారు. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయాలయం స్కీమ్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఇక్కడ పిల్లలకు ఉచిత వైద్యం అందించడం కోసం ఖర్చు చేయాలని జగన్ హయాంలోనే టీటీడీ నిర్ణయించింది. ఆ విధంగా జగన్ మానసపుత్రిక అయిన శ్రీ పద్మావతి హృదయాలయం టీటీడీ సంపూర్ణ సహకారంతో విజయవంతంగా వైద్య సేవలు అందిస్తూ అనతి కాలంలోనే దేశం నలుమూలలా పేరు తెచ్చుకుంది. నా పేరు షెన్వి సార్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. మా పిల్లోనికి హార్ట్ ఆపరేషన్ చేశారు. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు తీసుకోలేదు. విజయవాడకి వెళ్తే అక్కడ 3.5 లక్షలు అడిగినారు. ఇక్కడికి వచ్చిన చూపించిన తర్వాత సార్ వాళ్ళు మాకు చేసేసారు. రూపాయి ఏమో ఖర్చు కాలేదు సార్. మాకు అన్నీ ఫ్రీనే సార్, భోజనం సహా అంతా ఫ్రీనే సార్, అన్ని మందులతో సహా అన్నీ ఫ్రీనే సార్. మాది 1 రూపాయి ఖర్చు కాలేదు సార్. ఇక్కడ ఈ ఆసుపత్రిని మరింత విస్తరించి మెరుగైన వైద్య సేవలు నిరుపేదలకు అందించాలన్న లక్ష్యంతో తిరుపతిలో అలిపిరి మార్గం జూ పార్క్ రోడ్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇది కూడా అందుబాటులోకి వస్తే మరింత మందికి వైద్య సేవలు అందనున్నాయి. మొత్తంగా వైఎస్ జగన్ సంకల్పం, ఆయన ఆలోచన, ఆయన చేసిన మానవతా యజ్ఞం ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలను నిలబెట్టింది. ఆ నిరుపేదలకు అండదండగా నిలిచింది.